హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఓటీటీలోకి వచ్చేసింది మన మహారాజా మూవీ. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను. మంచి సినిమా, బ్లాక్ బాస్టర్ హిట్ కాకపోవచ్చు, కానీ కొంతమంది ఆడియన్స్ బాగా మెచ్చుకుంటారు. సినిమా అయితే బోర్ కొట్టదు, డిసప్పాయింట్ చేయదు. మంచి సినిమా, మీరు అందరూ చూడండి అని చెప్పి అప్పుడు వీడియోలో కూడా చెప్పాను. ఓటీటీలో కూడా మంచి సక్సెస్ అవుతుందని చెప్పాను. థియేటర్లో సక్సెస్ అయినా అవ్వకపోయినా అని, కానీ థియేటర్లో కూడా మంచి సక్సెస్ అయింది సినిమాది. ఇప్పుడైతే ఈ వారం ఓటీటీలో వచ్చింది ఈ మహారాజా సినిమా. నిధిలన్ స్వామినాథన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి 50వ సినిమాగా ఎంచుకున్న సినిమా ఇది. ఫ్రెండ్స్, ఈ సినిమా స్క్రీన్ ప్లే, ముఖ్యంగా స్టోరీ కొత్త స్టోరీ కాదు, గొప్ప స్టోరీ కాదు, కానీ స్క్రీన్ ప్లేతో సినిమాలో మనల్ని కట్టిపడేశాడు. ఒక్క సీన్ మిస్ అయినా కానీ సినిమాలో ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ వచ్చేలాగా స్క్రీన్ ప్లేని మాత్రం అద్భుతంగా తీశాడు నిధిలన్ స్వామినాథన్. విజయ్ సేతుపతి 50వ సినిమాగా ఈ సినిమాని ఎందుకు ఎంచుకున్నాడని నేను అంతకుముందు కూడా మీకు చెప్పాను. కానీ సినిమా చూసిన తర్వాత ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వరు, ఎందుకంటే అంత బాగా డైరెక్షన్ చేశాడు స్వామినాథన్. హీరోగా చేసిన విజయ్ సేతుపతి గారు సినిమాలో ఎన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయి, అద్భుతంగా చేశాడు. ఒక తండ్రిగా, ఒక కటింగ్ చేసే వ్యక్తిగా, ఒక భర్తగా, ఒక భార్య చచ్చిపోయిన వ్యక్తిగా కూతుర్ని ఎలా చూసుకోవాలి, ఇలాంటి అనేక అంశాలు, అలాగే కూతురుకు జరిగిన అన్యాయం కోసం తండ్రి ఎలాంటి పోరాటం చేశాడు, చివరికి సక్సెస్ అయ్యాడా లేదా అనేది, ఇందులో విలన్గా చేసిన వ్యక్తి అసలు ఇతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, ఇతను కూతుర్ని చేసిన అన్యాయం ఏంటి అనే విశేషాలతో సినిమాలో ఎక్కడా కూడా స్క్రిప్టు అద్భుతంగా తీసుకున్నాడు. ఎక్కడ మిస్ అవ్వకుండా, అంటే ఏం జరిగింది అనేది చూపించకుండా చిన్న చిన్నగా రివీల్ చేసుకుంటూ వచ్చి క్లైమాక్స్లో మాత్రం అద్భుతంగా చూపించాడు సినిమాని. ఎంత బాగా ఉండిద్దంటే మనకు సినిమా మొత్తం చూసిన తర్వాత ఇది పాత కథే కదా అనిపించినా కానీ, అరే ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందా, ఆ సన్నివేశం అక్కడ జరిగిందా అని సినిమా మొత్తాన్ని ఒక 2 నిమిషాలు రివైండ్ చేసుకుంటే అద్భుతంగా ఉందని అనిపించింది. అంటే ఇట్లాంటి ప్రయోగాలు ఒక్కోసారి హిట్ అవుతాయి, ఒక్కోసారి అట్టర్ ఫ్లాప్ అవుతాయి. కానీ ఇక్కడ ప్లస్ ఏంటంటే ప్రేక్షకుల్ని ఎక్కడ కూడా ఇబ్బందిగా ఫీల్ అవడానికి చేయలేదు, అంటే ఇసుకు పుట్టింది అనేలా లేదు. కాకపోతే కొన్ని సన్నివేశాలు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా సినిమాలో ఉన్న సస్పెన్స్, అసలు ఏంటి అనే సస్పెన్స్ మాత్రం అద్భుతంగా కుదిర్చారు డైరెక్టర్ గారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్స్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశాడు నిధిలన్ స్వామినాథన్. అందులో ఇక విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ అద్భుతంగా చేశాడు. అందులో చేసిన చిన్నపిల్లగా, అంటే చిన్నపిల్ల కాదు, టీనేజ్ పిల్లగా చేసిన అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. విలన్గా చేసిన అతను కూడా చాలా బాగా చేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుండిద్ది. ఫ్రెండ్స్, సినిమా మీకు నేను మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను. ఫ్యామిలీతో సహా ఓటీటీలో చూడండి, చాలా మంచి సినిమా. నేను రిలీజ్ అయిన సినిమాకి ఆల్రెడీ మళ్ళీ మీకు రెండోసారి వీడియో నేను ఎప్పుడూ చేయను. ఏదైనా మంచి సినిమా ఓటీటీలో మళ్ళీ రిలీజ్ అయితే మీరు చూడండి అని నేను రికమెండ్ చేస్తుంటాను. కనుక ఈ వారం మీరు ఫ్యామిలీతో కలిసి ఒక మంచి సినిమా చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ మహారాజా సినిమాని మీరు ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. మీ ఫ్యామిలీతో కలిసి ఖచ్చితంగా ఈ మహారాజా సినిమాని చూడండి. మీరైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ కారు అనేది ఈ నేతన్న రివ్యూ ద్వారా మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక సినిమా చూసిన తర్వాత డిసప్పాయింట్ అయితే మాకు కమెంట్లో పెట్టండి. ఒకవేళ సినిమా చూసిన వాళ్ళు సినిమా బాగుంటే కమెంట్లో తెలియపరచండి. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు మహారాజా సినిమా ఓటీటీలో వచ్చింది. మీ ఫ్యామిలీతో సహా చూడండి, చాలా బాగుండిద్ది. సినిమాలో స్టార్టింగ్ నుంచి మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. ఎక్కడికక్కడ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటాడు సినిమాని. డైరెక్టర్స్ ఫిల్మ్స్ అని కొన్ని మాత్రమే అంటారు, అలాంటి ఫిల్మ్స్లో ఇది కూడా ఖచ్చితంగా చోటు సంపాదించుకునిద్ది అని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే అంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.